హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే సారీ ప్రీ ప్లీటింగ్కి ఒక సారీ అయితే ఇచ్చారు. అండ్ మీకు కూడా కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ది బెస్ట్ ప్రైస్లో అయితే మీకు సారీ బాక్స్ ఫోల్డింగ్ చేసేది ఇస్తాను. ఇదైతే వర్క్ అయితే ఇక్కడే స్టార్ట్ చేస్తాను. మా క్లయింట్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని సారీ అయితే పిన్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. మన ఐరన్ బాక్స్కి ఇంకా ఫస్ట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఏది కూడా మనకు ఊరికే పోదు, తీసుకున్నామంటే ఒక పర్పస్లో తీసుకుంటే ఆ పర్పస్ అనేది దీనికోసమే అనమాట, సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ కోసం. ఏం చేస్తున్నాము ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు అయిపోయింది, ఇది ఒకటే రెండింటికి తాగేసి స్నానం చేసేద్దాం. ఇట్నండి అవన్నీ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ మన షాప్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. కొన్ని కలర్స్ అనేది మనం వేయించాము. అంటే ఎవరైనా మన షాప్కి వచ్చి కావాలి అంటారు కదా, ఇవి ఉన్నాయనేసి కొంచెం చూపించడం కోసం అనమాట. ఇది గోల్డ్ పింక్ కాంబినేషన్లో ఈ డిజైన్ బాగుంది. అండ్ ఈ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ట్యాజిల్స్ అంటారు అనమాట. అది వెనక్కి తాలు కిందన డిజైన్ గట్ట ఇది ఒకటి ఇది ఒకటి చేసి ఇచ్చేస్తారు. డార్క్ పింక్ లో ఒకటి, బ్లూ కాంబినేషన్ లో ఒకటి, అండ్ ఇదే కలర్ బ్రింజల్ కలర్ లో ఒకటి. ఎల్లో కూడా బాగుంది. ఈ కలర్ సూపర్ కాంబినేషన్ బాగుంది. నీటికి ఇస్త్రీ చేయాలా? ఇస్త్రీ పెట్టి ఇలానే ఇవన్నీ కూడా మీటర్ పీస్లో ఎవరికైనా ఇందులో ఏదైనా డిజైన్ కావాలంటే మనల్ని కామెంట్ చేయండి. పోస్టర్లో పంపించేస్తాం. పోస్టర్లో మీకు 2 daysలో వచ్చేస్తుంది. ఎక్కువ డబ్బులు కూడా అవ్వదు, చాలా తక్కువ, 50 రూపీస్ అలా వెళ్ళిపోతుంది. అది వదిలే డెలివరీ ఛార్జ్ అంటున్నాను. డెలివరీ ఛార్జ్ మీరు పే చేయనవసరం లేదు, మేమే ఇచ్చుకుంటాం. సో దీని కాస్ట్ ఎంత ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఓపెన్ చేయొచ్చు కదా, ఫుల్ డిజైన్ ఓపెన్ చేయొచ్చు కదా ఒకటే. అన్ని సగం సగం పోన్లే. ఇదైతే చాలా బాగుంది. వావ్, కదా, అమేజింగ్, సూపర్ ఉంది. బాగుంది. దానికి తగ్గట్టు కుట్టించుకోవాలా? ఇది హ్యాండ్స్ డిజైన్. ఇది హ్యాండ్సా? బా, ఇది బాగుందా సార్. శ్రీకృష్ణుడి వేణు గానం, శ్రీకృష్ణుడిది అది వేణువు. ఇది మనమైతే వర్క్ అయితే చేసాము. ఎవరికైనా కావాలి అనుకుంటే మనకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే శనివారం అనమాట. సో మన పూజ అదంతా అయితే వెంకటేశ్వర స్వామికి అయితే చేస్తాము. మా నాన్న వచ్చారు, బట్ అప్పుడు మధ్యలో ఉందనమాట. ఇంటి దగ్గర అన్నీ తయారు చేసుకొని వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. కాఫీ అనేది చల్లగా అయిపోయింది. ఇప్పుడు 12 అవుతుంది. 5 గంటలు నేను దారిలో పెట్టలేదు, ఒక మూలకు పెట్టాను. వంశీ దయచేసి ఫ్యాన్ ఆఫ్ వంశీ. నీ ఇలా చల్లగా అయితే ఏంటి స్నానం చేసావా?
నేను టీ కదా, కాఫీ కదా. అమ్మా కూర్చుంటే పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. మాది ఈరోజు వచ్చేసి కూర. నేనైతే సారీ బాక్స్ ఫోల్డింగ్ అయితే చేశాను. కస్టమర్ అనేది రాలేదనమాట, ఇందులో పెట్టేసి ఉంచాను. ఏటక్క లేదా MBBS లాగా అయ్యా మంచి మంచి స్కూల్లో వేసారు అయితే. ఆహా ఆ పిండి సాగుతుందేమో అంట కదా ఆంటీ. అందులో బియ్య పిండి వేసారా? ఆహా సాగుతుందా? ఆహా నేను తిన్నా. తిని వెళ్ళు, బాగున్నాయి. అంటే ఇప్పుడు గోధుమ పిండి వేస్తే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంది. నాకైతే మేకప్ వచ్చిందనమాట సడన్గా. సో ఆ రోజు అయితే అనుకున్నాము మధ్యలో టీ తాగేసి. కుక్కలు చూడండి ఎలాగ టీ తాగేసి మేమైతే లొకేషన్కి అయితే చేరుకుంటాం అనమాట. మేము చేరే లొకేషన్కి ఒక 1 అవర్ ఇలా పడుతుంది. కదంసి పాల్గొండ నుంచి. మేకప్ బ్యాగ్స్ ఇదిగోండి రెడీగా డోర్ దగ్గర పెట్టేశాను. తీసి పర్లేదా అలా పెట్టేస్తున్నా? పాల్గొండ దొరల గుడి వైపు లైటింగ్లో కనిపించట్లేదు కానీ రాత్రి అయితే సూపర్ ఉంటుంది. జైన్వీల్ ఎక్కుదామా? అది అమ్మవారి గుడే ముళ్ళ పుట్టాలమ్మ తల్లి. ఉదయం సరిగా బాగానే ఉంటుంది కానీ మధ్యాహ్నం వేసిన గొప్పలోడే. గుడి వచ్చినప్పుడు ఆపేస్తాం. షార్ట్ వీడియో తీద్దామని అక్కడ చూడు లైటింగ్లో అదంతా. రేపు వెళ్ళాలి గుడికి. 6-10 అవ్వచ్చు. చూడు అంత తెల్లారేసరికి అందరు గుడిలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు అన్నా? ఎక్కడి నిండా
ఇటు చూస్తాను. చెప్పవుందమ్మా ఇలాగెళ్ళి దర్శనంకి వెళ్తారు కోటదుర్గమ్మ టెంపుల్కి. చూడండి మార్నింగ్ సరికి అంత జనాలు కదా, అదే పెడుతున్నారు. పాల్గొండ అమ్మవారు ఆగు. ఈరోజు అయితే డేట్ 28 అనమాట. సో ఈరోజు ఏంటంటే మామిడిపల్లిలో అంటే రాజాం దగ్గరలోనమాట అసుకైతే ఒక మేకప్ ఈవెంట్ వచ్చింది. ఆ మేకప్ ఈవెంట్ గురించి మార్నింగ్ 5:30కి లేసాను నేను. అసు అయితే 5కి లేసింది. అండ్ అక్కడ నుండి ఇక్కడ తెచ్చి డ్రాప్ చేశారనమాట. ఇప్పుడైతే 6:30 ఆర్ 6:45 అలా అయ్యింది టైం అయితే. సో ఇప్పుడైతే డ్రాప్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను. మళ్ళీ నైట్ ఈరోజు అంతా మేకప్ అయితే ఉంది. ఈ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అంటే 9 అప్పుడు కూడా ఉంది. నేను 10 అప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడ నుండి పాలకొండ, అది సీతంపేటకి 40 కిలోమీటర్లు, పాలకొండకి 30 కిలోమీటర్లు. అండ్ డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి అదే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చాను. ఇంకా బాక్స్ అయితే తీసుకురాలేదు, కానీ ఇప్పుడు బయట ఏదైనా తెచ్చుకొని తినాలి ఈ రోజుకైతే. అసుకి చిన్న మేకప్ ఈవెంట్ వచ్చింది కాబట్టి ఇంత దూరం రావాల్సి వచ్చిందనమాట. డైలీ వీడియోస్ పెట్టట్లేదు, ఇకపై డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా నేను మామిడిపల్లికి పాలకొండకి మధ్యలో ఒక చిన్న వే ఉంటే అక్కడైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అదనమాట ఈరోజు వ్లాగ్. చూసి కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ అయితే కొట్టండి.